Hello everyone, good morning. I'm back with one more video. So ఇది వచ్చేసి ఫ్యామిలీ ట్రిప్ టు అన్నవరం, గుంటూరు టు అన్నవరం. ఇట్స్ ఎ 2 days ట్రిప్. సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము అండ్ బై ఆఫ్టర్నూన్ మోస్ట్లీ వీల్ రీచ్ అన్నవరం అండ్ ఇవాళ నైట్ స్టే అక్కడే. ఆల్రెడీ బుక్ చేసాం రూము అండ్ అక్కడి నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ లేచి వ్రతం చేసుకొని మధ్యాహ్నం నుంచి బ్యాక్ టు గుంటూరు. సో ఇదే ప్లాన్ ఇంకా ఈ 2 days. మేము గుంటూరులో ఎర్లీ మార్నింగ్ 4:25కి బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ 4:25కి బయలుదేరి 6:50 అవుతుంది టైము. స్టిల్ 65 kilometers వెళ్ళాలి ఇంకా. వీ చూస్ టు గో బై కార్. సో ఇది వచ్చేసి సెల్ఫ్ డ్రైవ్ కార్ అనమాట, టొయోటా గ్లాన్జా. ఒక 1 month బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే కార్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు మైలేజ్ వచ్చింది. మెయిన్ 18+ నాకు మైలేజ్ వచ్చింది లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు కూడా, అందుకే ఇదే కార్ మళ్ళీ తీసుకున్నాను. సో ఇవాళ రేపు అనమాట 2 days రెంట్. గుంటూరులో జేకే కార్స్ అని ఉంది కదా, పొన్నూరు బైపాస్లో. నేను మార్నింగ్ కార్ ఎక్కేసి అలా రెస్ట్ తీసుకున్నాను. ఒక 2 days నుంచి అస్సలు నిద్రలేదు. ఆ నిద్ర ఇప్పుడు మార్నింగ్ కార్లో వేస్తానమాట. జస్ట్ ఇందాకే లేచాను. దేవుడా, ఇన్ని కార్లా మనకు పట్టిద్ది. రెడీ వెళ్ళి దర్శనం 2 గంటలు కనీసం పట్టిద్ది, 2-3 గంటలు పట్టిద్ది. అలాగే చూడబోతే గుడి ఎక్కడ ఎంతకి నడుచుకుంటూ పోవడమే, గుడి కనపట్టలేదు. ఇప్పుడే దర్శనం అయిపోయింది, సుమ్మ అయిపోయింది మొత్తానికి. టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా, సో అసలు పైగా సాటర్డే ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి కదా, కిటకిటలు ఆడిపోయారు దారుణంగా. అసలు జనాలు చాలా కష్టమైంది దర్శనం చేసుకుని బయటికి రావాలంటే. బట్ అసలు ఎట్లా అంటే గుడి లోపలికి వెళ్ళడానికి ఊరు మొత్తం తిప్పాడు అన్నట్టు. అసలు యాక్చువల్లీ వాడపల్లి మా ప్లాన్లో లేదు ఇనీషియల్గా. మా ప్లాన్ అయితే ద్వారకా తిరుమల, బట్ ద్వారకా తిరుమలకి ఆల్రెడీ మేము వెళ్ళున్నాం కదా, సో వాడపల్లి అనేది మేము ఎప్పుడు చూడలేదు. అందుకని చెప్పి ఇప్పుడు మేము వాడపల్లి వచ్చాం అనమాట. కాకపోతే సమ్మర్ టైం కదా, అసలు ఎండ దెబ్బకి దోలు తీరిపోయింది. క్యూలో ఉండగా అంటే అయిపోయింది, బయటకు వచ్చాము. బయటకు వస్తున్నాం అనగా ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పి బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు. అందరు తెలిసిందే కదా ఆల్మోస్ట్ అందరికీ. ఆత్రేయపురం పూతరేకులు అంటే ఫుల్ ఫేమస్. చూశాను, కొనుక్కోవాలనిపించింది, కొనేసుకున్నాను. అక్కడే తినేసాను, అయిపోయింది కూడా అక్కడే. ఫ్లేవర్ఫుల్గా ఉంది, బట్ డ్రై ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి. బాదం పప్పు ఎక్కువ రాలే నాకు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాము గుడి టెంపుల్కి. అంటే బయటకు వచ్చేటప్పుడు ఏం చేశానంటే
పులిహార ప్యాకెట్ తీసుకొచ్చాను అండ్ లడ్డూలు తీసుకున్నాను. పులిహార అసలు స్మెల్కే ఎప్పుడెప్పుడు తిందామని కూర్చున్నాను. అక్కడ సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట దర్శనం అయిపోయిన వాళ్ళకి. అక్కడ కూర్చొని ఒక పులిహార ప్యాకెట్ తినేయగానే నాకు అసలు ఇంకో ఆగలేదు. అయితే నెక్స్ట్ కూడా తినేసాను అనమాట. మేబీ ఇన్ కేస్ టిఫిన్ ఏదైనా ఆగాలనుకుంటే ఆగుతాము, లేకపోతే మేము ఆల్రెడీ ఇంట్లో మార్నింగ్ అన్నం అదే రైస్ కుక్ చేసుకొని ముద్దపప్పు కుక్ చేశారు. దాంతోపాటు మామిడికాయ పచ్చడి కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇన్ కేస్ తినాలనిపిస్తే బ్రేక్ఫాస్ట్ బదులు డైరెక్ట్గా లంచ్ చేసేస్తాము. ఇన్ కేస్ మంచి స్పాట్ అని కనిపిస్తుందంటే ఇప్పుడు వెళ్ళే దారిలో ఏమన్నా చెట్టు కింద ఏమన్నా ప్లేస్ కనిపిస్తే చక్కగా ఆ స్పాట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటాం. సో ప్రస్తుతానికి ఇదే ప్లాన్. లంచ్ తర్వాత అయితే విల్ గెట్ స్టార్టెడ్ టు అన్నవరం. మనం మూవీస్లో చూసుంటాం కదా కొన్ని సీన్స్, ఎలాగంటే ఇట్లా చిన్న వే బ్రిడ్జ్ లాగా వీటిలోంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో ఇదే అనమాట. ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఇదంతా అవతల పక్క ఏరియా కనెక్ట్ అవుతుంది ఊరికి. జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాను అనమాట. షీస్ ఫ్రమ్ రాజమండ్రి. సో వెళ్తా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము కదా, సో ప్రసాదం అది ఇచ్చేసి వెళ్దాం అని చెప్పి వచ్చాము. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆంటీ వాళ్ళ మదర్ అయితే నా ఫేవరెట్ స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించారు రిటర్న్గా. సో దట్ ఈస్ ఆత్రేయపురం పూతరేకులు. అగైన్ గుడిలో ఆల్రెడీ తీసుకున్నాము, తిన్నాము, అయిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఆంటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో మా కోసం ఆల్రెడీ రిలేటివ్స్ అన్నవరంలో వెయిట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు హ్యావ్ లంచ్ విత్ దెమ్. వీఆర్ లీవింగ్ రాజమండ్రి రైట్ నౌ. టౌన్లో ఉన్నాము ఇప్పుడు. ఎండ అయితే మాత్రం అల్లాడిస్తుంది, మామూలుగా లేదు. యాక్చువల్లీ అన్నవరం మేము ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తాము. సో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం అనమాట వచ్చి విత్ ఫ్యామిలీ. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ మేము మాతో పాటు ఇంకెవరో ఒకరు వస్తూనే ఉంటారు. బట్ ఈసారి మేము ముగ్గురం మాత్రమే వచ్చాము. వీ నౌ అఫీషియలీ రీచ్డ్ అన్నవరం. ఘాట్ రోడ్లో ఉన్నాము. యా అన్నవరం రీచ్ అయిపోయాము. బట్ కొంచెం ఎర్లీగానే అనుకున్న టైం కంటే కొంచెం ఎర్లీగానే రీచ్ అయ్యాం. పర్లేదు. పార్కింగ్లో పోతే దేవుడా. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఇంకా వెళ్తుంది. ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి హరిహర సదన్ దగ్గర ఉన్నాము. ఇది హరిహర సదన్, కొత్త కట్టిన కళ్యాణ మండపం అనమాట. దట్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రీ. ఇప్పుడు బయటకు వచ్చాము, అలాగా అన్నం తినేసి అలా బయటకు వచ్చాము అరటి తిరుగుదా అని చెప్పి. బట్ ఇక్కడ ఫ్లోటింగ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. హే సే హాయ్. నీకు హాయ్ అంట. సే హాయ్. హాయ్ హాయ్ చెప్పవా? ఇగో నేను చెప్తున్నా చూడు. హాయ్. అదే సే హాయ్. ఇగో అక్క చెప్పింది చూడు. హాయ్ చెప్పింది అక్క. దాక్కుంటుంది డాడీ పక్కకి వెళ్ళిపోయింది. శాన్వి ఇగో అక్క హాయ్ చెప్పింది. అక్క హాయ్ చెప్పింది. నువ్వు కూడా చెప్పు హాయ్ చెప్పు. దాక్కుంటుంది. గివ్ మీ హై ఫై. హై ఫై. వన్ మోర్ లాస్ట్. బాయ్. ఇందాక హాయ్ చెప్పలేదు. ఎస్ వన్ మోర్.
బాయ్. అమ్మో ఇప్పుడు చెప్పావు నువ్వు. బాయ్ బాయ్ బాయ్. సో ఈరోజు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ 5:30 బ్యాచ్కే వెళ్ళిపోయాము. మేము అనుకున్నది అయితే 10 or 11 అయితే అనుకున్నాము. బట్ మేమైతే ఆల్మోస్ట్ 9 కల్లా బయటకు వచ్చాము. 9 ఆ టైంకి బయటకు వచ్చాము. మేమైతే మేము ఉన్న స్టేజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ ఎదురు ఉన్నది హరిహర సదన్. నేను అన్నవరం ఎప్పుడు వచ్చినా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది, ఎందుకంటే వ్యూ బాగుంటుంది ఓవరాల్గా. బట్ ఈసారికి మాత్రం అక్కడ ట్రై చేసాము, రూమ్స్ అవి మాకు దొరకలేదు. సో మాకు రూమ్స్ దొరికింది ఈ ప్లేస్లో. ఇప్పుడు ఇది వచ్చేసి శివసదన్, దాని పక్కనే ఉంది ఇది కూడా. మీ విజిటెడ్ అన్నవరం అంటే నాకు తెలిసి అయితే ఒక 2-3 ఇయర్స్ సుమారుగా ఉంటుంది. ఈ 2-3 ఇయర్స్లో అన్నవరంలో చాలా చేంజ్ వచ్చింది, అంటే ఈ కొండపైన ఎస్పెషల్లీ. సో ఐ రిలాక్స్ హియర్ అండ్ సిట్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విల్ షో యూ. అయితే ఈ పైన కొండపైన అయితే కొత్త కొత్త ప్లేసెస్ వచ్చేవి. ఒకటి వచ్చేసి ఇది, ఇంకోటి వచ్చేసి దాని పక్కన ఉంది. బట్ లాస్ట్ టైం వెన్ వీ విజిటెడ్ అసలు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఇక్కడ అంతా మొత్తం కొండల గుట్టల్లానే ఉండేది అదంతా మొత్తం. బట్ ఇవన్నీ క్లీనప్ చేసేసి ఇదిగో ఈ బిల్డింగ్ వచ్చింది. ఇది వచ్చేసి శివసదన్. ఎప్పుడు కట్టారో తెలియదు, బట్ మోస్ట్లీ చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఈ కళ్యాణ మండపం, ఆ పక్కది కూడా కళ్యాణ మండపం, అండ్ ఆ పక్కన వచ్చేసి క్యాంటీన్ ఉందన్నమాట. ఐ విల్ షో యూ దట్. సో ఈ రెండు వచ్చేసి ఫ్రీ వివాహ అనమాట, లైక్ ఫ్రీగా మ్యారేజెస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. నిన్న అసలు ఫుల్ ఆఫ్ మ్యారేజెస్ ఇక్కడ. మాకు రూమ్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది. బట్ అట్లీస్ట్ వీ హ్యాడ్ సమ్హౌ అచీవ్డ్ అవర్ రూమ్. మొత్తానికి అలా రూమ్ తెచ్చుకున్నాము. ఇంకా అలా తిరగడానికి వచ్చింది. రాత్రి తిరగడానికి అనుకున్నాం కానీ లో లైట్ కదా, మొత్తం అప్పటికే చీకటి పడిపోయింది. సో ఎక్కువ తిరగలేకపోయాను అనమాట నేను నైట్. I'll show you balcony view from here. సో ఇదన్నమాట బాల్కనీ వ్యూ. ఇదిగో అక్కడ ఉంది మన కార్, రెడ్ గ్లాన్జా. యా, సో ఇదన్నమాట. రాత్రి కూడా మన కార్ అక్కడే ఉంది. సో దిస్ ఈస్ హౌ అవర్ రూమ్ ఇస్. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్సైడ్. ఎండ దోలు తీర్చి వెళ్ళి పెట్టేస్తుంది గట్టిగానే. ఇలా రెస్ట్ తీసుకొని 2 వరకు కాదు, మా టైం వచ్చేసి 1 వరకే. మోస్ట్లీ 1కి వెకేట్ చేసేసి వెళ్ళిపోతాం, ఇంకా గుంటూరుకి స్టార్ట్ అయిపోతాం అన్నట్టు. ఈ హోటల్లోనే ఇప్పుడు ఫుడ్ తినబోతున్నాము. అంటే లంచ్ చేసేసి ఇంకా బ్రేక్ లేకుండా గుంటూరు. మధ్యలో ఎక్కడైనా ఆగితే టీ కోసం ఆగుతామేమో, అంతే.